అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. వెల్కమ్ టు క్రైమ్ ఇండియా. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రక్తం మరిగిపోతుంది. ఎస్, ఇది చూస్తుంటే ఈ నలుగురే పహల్గామ్లో దాడి చేసింది వీరే. ఎస్, అసలు ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుంది ఒక రోజు అని నేను ఎప్పుడూ అనుకోలే. చాలా బాధ కలిగిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ నలుగురు ముస్కరులు కలిసి ఉన్న ఫోటో అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజీ, సలమన్ షా, అబ్దుల్ తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. వారం క్రితం పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే కామెంట్స్, ఇప్పుడు దాడి. జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న పర్యాటకులపై ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 15న పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ తమ జీవనాడి వంటిదని, అంత ఈజీగా తేలిగ్గా అంశాన్ని విడిచిపెట్టమంటూ వ్యాఖ్యానించారు. హిందూ ముస్లింలు కలిసి ఉండటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రెచ్చగొట్ట కామెంట్స్ చేశారు. పాకిస్తానీలందరూ ఈ విషయాన్ని తమ పిల్లలకి నూరిపోయాలని చెప్పారు. పాకిస్తాన్కు భారత్ దెబ్బ. పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత మిలిటరీలు దౌత్యపరంగా పాకిస్తాన్ దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పాక్ ఆర్మీ లష్కర్-ఏ-తోయబాతో స్థానాలపై దాడి, ఆ దేశాలతో ప్రత్యేక పరోక్ష వాణిజ్యం తెంచుకోవటం, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర గురించి భారత్ యుఎన్ఏ సెక్రటరీ ప్రతినిధులతో 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టడం, ఇవన్నీ అంటే ఓకే. నిన్న ఆ కాల్పులు వాళ్ళ ఆర్తనాదాలు వింటుంటే నా రక్తం మరిగిపోయింది. ఎస్, ఇప్పుడు ఇవన్నీ ఓకే. భారత్ తీసుకున్నటువంటి ఈ వాణిజ్యపరమైన రద్దు, సింధు జలాల రద్దు, ఈ 95 దేశాలు దోషిగా నిలబెట్టడం, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా నాకు అర్థమవ్వట్లేదు. వాళ్ళు వచ్చి పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు మన అక్కల్ని, మన చెల్లెల్ని, మన తమ్ముళ్ళని, మన అన్నల్ని. ఇంకా మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎట్లా? నిమిషాల్లో వారు డిక్లేర్ చేస్తే నిమిషాల్లో కరెక్ట్గా భారతదేశం ఆర్మీ కానీ, భారతదేశ యువకులు కానీ కరెక్ట్గా గంట సేపు పాకిస్తాన్పై కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ ఉండకుండా పోతుంది. తెలుసా? అంత మేధావులు ఉన్నారు, అంత పటిష్టమైన బలగాలు ఉన్నాయి మనకి. కానీ ఎందుకు? మన భారతదేశం లౌకిక దేశం, సామ్యవాద దేశం, భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, శాంతి. ఎన్ని రోజులు మనం శాంతిగా ఉండడం? మనం శాంతిగా ఉంటూనే ఉన్నాం, వాళ్ళు కాల్చుకుంటూ చంపుకుంటూ పోతూనే ఉంటారు. ఎన్ని రోజులు ఇట్లా చంపుకుంటూ పోతాం నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంటు, ఇప్పుడున్నటువంటి మోదీ సర్కారు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పబోతుంది అనేది యావత్ భారతదేశం అంతా చూస్తుంది, ఎలా ప్రతీకార చర్య ఉండబోతుందని. ఎస్, నా అంచనా ఏంటంటే, ఖచ్చితంగా నా అంచనా కాదు, నా అభిప్రాయం ఏంటంటే, ఇక ఇవన్నీ వద్దు. ఇవన్నీ సింపుల్ అబ్బా. చిన్న ఎగ్జాంపుల్, ఉక్రెయిన్ దేశం ఎంత దేశం అండి, చాలా చిన్న దేశం ఉక్రెయిన్ దేశము. వేరే దేశమోడు నా దేశంలో అడుగు పెట్టాడు, నా దేశానికి ఇబ్బంది పెడుతున్నాడని చిన్న దేశం వారికి డిసైడ్ అయిపోయి దీని రంగంలోకి. అలాంటిది వాణిజ్యపరంగా, భద్రతా పరంగా, మరే పరంగా అన్ని విధాలుగా పెద్ద దేశమైనటువంటి మన భారతదేశము ఎందుకు ఇంకా వాళ్ళని ఉపేక్షిస్తుంది? ఎందుకు ఇంకా వాళ్ళని భరిస్తుంది? వాళ్ళని మట్టు పెట్టాలంటే మనకు అంత టైం పడుతుందా? లేకుండా మనం భయపడుతున్నామా? కరెక్ట్ గంట సేపు టైం ఇస్తే అక్కడ ఆ దేశం ఉండని పరిస్థితి ఉంటుంది ఈ రోజుల్లో. మరి ఇంకెందుకు ఉపేక్షిస్తున్నారు? ఎన్ని రోజులు ఈ మారణకాండ? ఎన్ని రోజులు చూడండి. వీళ్ళు ఇండియాలోకి ఎట్లా వచ్చారు? భారతదేశంలోకి ఎట్లా వచ్చారు? భారతదేశంలో అప్పుడే వచ్చారా, లేకుంటే ఇంతకు ముందే వచ్చి సైలెంట్గా ఉండి ఇప్పుడు మారణకాండ చేశారా? ఇండియాలోకి ఎట్లా వచ్చారు? ఏం జరుగుతుంది? మోదీ సర్కార్ సరైన నిర్ణయం తీసుకుంటుందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. సింపుల్ అబ్బా. భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా గట్టి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. దిగుదామంటే దిగుదాం పదండి. వారు మోదీ సర్కార్ దయచేసి ఇక ఈ శాంతి ఒప్పందాలు, ఈ 95 దేశాలతో మాట్లాడాలు, ఇవన్నీ ఇక అయిపోయినాయి. అప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఏదైనా జరిగితే ఈ సమావేశాలు చేయడము, ఈ సీక్రెట్ మీటింగ్లు అవసరం లేదు. ప్రాణాలు పోతున్నాయి, చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. ఎంత దారుణం అంటే, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపేశారంట.
26 మందిని. వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ముస్లిం అని చెప్పినా కూడా చంపేశారంట. ఎంత అన్యాయం అసలు, ఎంత దుర్మార్గం నాకు అర్థం అవ్వట్లేదు. మన భారతదేశంలో వాళ్ళు అట్లా చెప్పుకు ఇప్పటికీ కులాలు మతాలు అనుకుని కొట్టుకు వస్తున్నాం మనం. సరే, మన దగ్గర అన్ని కులాలు ఉన్నాయి, ఒక కులం అంటే ఒకరికి అంటే హిందూ అంటే ముస్లిం పడదు, ముస్లిం అంటే క్రిస్టియన్ పడదు, క్రిస్టియన్ అంటే హిందూ పడదు. ఇట్లా మనం ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాం కదా. ఈ సంఘటన ఉదాహరణ తీసుకోండి. హిందువులను, హిందూ సోదరీమణులను కాపాడడానికి ముస్లిం సోదరుడు బలైపోయాడు ఆ దాడిలో. ఒక్కగానొక్క కొడుకు గుర్రపు సారీపై తీసుకెళ్ళినటువంటి ఆ వ్యక్తి, ముస్లిం వ్యక్తి, వీళ్ళని చంపేస్తుంటే ఈ ముస్కరుల దగ్గర నుంచి గన్నను తీసుకునే ప్రయత్నంలో కాల్చి చంపేశారంట ఆయన్ని. 2 విదేశీ పర్యటనలు ఉన్నారు. వాళ్ళు హిందువులు అండి, వాళ్ళు ముస్లిమ్స్ అండి, వాళ్ళు క్రిస్టియన్స్ని, వాళ్ళు కూడా చంపేశారు. అంటే వాళ్ళ ప్రధాన టార్గెట్ హిందువులను ఎక్కువ మందిని చంపినప్పటికీ కూడా వాళ్ళు టార్గెట్కి అడ్డొస్తే ముస్లిమ్స్ కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధాన టార్గెట్ ఏంటి? భారతదేశాన్ని నాశనం చేయడం, భారతదేశాన్ని వాణిజ్యపరంగా, అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా తొక్కటం. దీనికి ప్రధాన కారణం ఏంటి చెప్పనా? ఇది జరిగింది చాలా బాధాకరం. కానీ ఇది జరగడానికి ఇది ఎందుకు చేశారంటే, నా అబ్జర్వేషన్ ప్రకారము భారతదేశానికి డాలర్ రాకూడదు. అంటే భారతదేశం పర్యాటక పరంగా డౌన్లో ఉండాలి. పర్యాటక పరంగా డౌన్లో ఉంటే కొంచెం డెవలప్ తగ్గుతుందని వాళ్ళ అభిప్రాయం. అంటే ఈ 2 నెలలు వేసవి సెలవులు కాబట్టి అందరూ పర్యటనకి వెళ్తారు, అంటే చూడడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఇలాంటి ఘటన ఒకటి జరిపితే పర్యటనకి వెళ్ళడానికి ఆలోచిస్తారు. తద్వారా పర్యటనకి వెళ్ళడానికి ఆలోచించినప్పుడు కొంచెం అది అభివృద్ధి పరంగా డౌన్ అవుతుంది అనే సెన్స్లో ఇది జరిపినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది. ఏమని? ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ సరౌండింగ్ మొత్తము 80 నుంచి 90 వరకు ముస్లిం సోదరులే ఉన్నారు అక్కడ నెటిజన్లుగా. అయితే ఇప్పుడు పర్యాటక పరంగానే జమ్మూ కాశ్మీర్ ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. మరి పర్యటన అక్కడ జరగకపోతే అక్కడ ఉపాధి జరగకపోతే ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు కదా. అది వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అంటే, వాళ్ళకి ముస్లింసా హిందువులా అదా ఇదని కాదు. ముస్లిం సోదరులు అంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హేయంకి, అంటే వాళ్ళ టార్గెట్కి ఎవరు అడ్డొచ్చినా వదిలే ప్రసక్తి లేదు. మనం ఇంకా చేతులు కట్టుకొని, ఇంకా మీటింగులు పెట్టుకొని, ఇంకా చర్చలు జరుపుకొని మనం కూర్చుంటాం. దయచేసి మోదీ గారు అండ్ మోదీ సర్కారు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, దీనికి సమాధానం ఎట్టుండాలంటే, ఇండియా వైపు గన్ను చూపాలన్నా కూడా వాడికి వణుకు పుట్టాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేదా లెట్స్ డిక్లేర్ టు వార్, అంతే. 2 ఆప్షన్స్. పదండి అందరం వెళ్ళి పోరాడదాం. ఎంతసేపు అండి? గంటన్నర సేపు చాలు. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.